ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్. విశాఖపట్నంలో భూకంపం, భయంతో ప్రజల పరుగులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రతిరోజు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విశాఖలో భూకంపం, తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ జనం. విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించింది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు. గాజువాక, మంగళంపాలెం, సాగర్ నగర్, అలాగే పెదవాల్తేరు, తాటిచెట్లపాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, హెచ్బి కాలనీలో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. ఈ భూకంపం కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలోని 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లయితే కనుక అధికారులు గుర్తించారు. విశాఖపట్నానికి 10 కిలోమీటర్ల లోతులో, ఈ బంగాళాఖాతానికి 10 కిలోమీటర్ల లోతులో అయితే ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. సముద్రం పక్కనే ఉండడంతో దాని లోపల వచ్చే చిన్న చిన్న మార్పులతో భూకంపం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక విజయనగరం జిల్లాలో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో వరుస భూకంపాలు భయానక పరిస్థితి సృష్టించాయి. వెనిజులాలో చూస్తే 4,000 మంది పైగా మరణించారు. కొన్ని లక్షల మంది మిస్ అయ్యారు. కొన్ని వేల మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. వెనిజులాలో భూకంపం వచ్చిన సమయంలోనే జపాన్లోనూ భూమి కంపించింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో కూడా 6.9గా రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత నమోదైంది. ఇక్కడ ఏపీలో వచ్చిన భూకంపం కేవలం విశాఖపట్నానికి పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఒడిశాలో కూడా కనిపించింది. తీరానికి దూరంగా భూమి ప్రకోపించినప్పటికీ దాని తీవ్రత విశాఖపట్నంపై పడింది. ఎంవిపి కాలనీ, పెదవాల్తేరు, గాజువాక, ఎండాడ, ఆరిలవ ఇలా చాలా చోట్ల భూమి రావడం జరిగింది. భూకంపం ఇళ్లలోని సామాగ్రి కదలడంతో ఎవరైతే స్థానికులు ఉంటారో భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై భూకంపం ప్రకంపనల గురించి పోస్టులు కూడా పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లయితే ఆ సమాచారం లేదు. సాధారణంగా సముద్రంలో ఇలాంటి సముద్ర ప్రాంతాల దగ్గరలో ఇలా భూకంపం వచ్చినప్పుడు సునామీ ముప్పు పొంచి ఉంటుందని భయాలు వ్యక్తం అవుతుంటాయి. ఈ భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేయలేదు.